పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథంలో ధ్యానం చేస్తున్నాం. 26వ అధ్యాయం 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువు. 26వ అధ్యాయం 8వ వచనం నుండి, దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మ తగనద్దని మీరేలా ఎంచుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేననుకొంటిని. యెరూషలేములో నేనలాగు చేసి తిని, నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని, అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్ట చూచి తిని, మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. చదవబడిన దైవ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ లేఖనాల వెలుగులో ఉన్న వాస్తవికతను తేటగా గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు అపోస్తలుల కార్యముల గ్రంథంలో నుండి మనం వింటూ వస్తున్నాం. గత వర్తమానంలో కూడా 1 నుంచి 29 వచనాలలో పౌలు సాక్ష్యం ఇచ్చుట, అగ్రిప్పరాజు ఎదుట పౌలు సాక్ష్యం ఇచ్చుటను గూర్చిన విషయాలు మనం విన్నాం. యూదులు యేసుక్రీస్తు పునరుత్థానమును వారు నమ్మకపోవడం మూలాన వారి హృదయానికి ముసుగు అనేది ఉంది అని మనం విన్నాం. నిజమే, వారి హృదయానికి ఉన్న ముసుగు అది తొలగిపోతేనే బాగుంటుంది అనే ఆలోచన కలిగినట్లు చూస్తాం. ఇప్పుడు 8వ వచనములో, పాత నిబంధనను గూర్చి రాజునకు తెలియను, ప్రవచనాన్ని గూర్చి కూడా రాజుగారికి తెలియను. అయితే పునరుత్థానము నమ్మతగనదని మీరేలా చెప్పుచున్నారని పౌలు చెప్పాడు. ఆ సమయంలో పునరుత్థానమును గూర్చిన విషయాన్ని చాలా వివరంగా తేటగా చెప్పిన సందర్భాన్ని మనము గమనిస్తాం. అసలు దేవుడు ప్రపంచాలను సృజించి భూమి మీద మానవుని ఉంచాడని, చనిపోయిన వారిని లేపడం అనేది ఆయనకు కష్టమైనదేమీ కాదు, ఆయనకు సమస్తము సులువే అని ఎన్నో లేఖన ఆధారాలను బట్టి మనము గమనిస్తాం. అయితే అపోస్తలుల ప్రాముఖ్య ప్రధానాంశం ఏమిటి అనంటే, క్రీస్తు పునరుత్థానమే. అపోస్తలుల ప్రాముఖ్య ప్రధానాంశం ఏమిటండి? క్రీస్తు పునరుత్థానమే. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 33వ వచనాన్ని గమనించినప్పుడు మనకు ఆ విషయం బహు స్పష్టంగా కనపడుతుంది. 4:33లో, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా
ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. బహుబలముగా వారి ప్రాముఖ్య ప్రధానాంశం అపోస్తలులది ఏంటంటే క్రీస్తు పునరుత్థానమే. నజరేయుడైన యేసునకు విరోధమైన అనేక కార్యములు చేయగోరుచుంటిని అన్నాడు కదా. ఎన్నో చేశాను, నేను చాలా చేశాను. 9వ వచనం, 26:9. ఎన్నో చేశాను అని మాట్లాడుతున్నాడు. అలాగూ అనేక మంది పరిశుద్ధులను చెరసాలలో వేయుచుంటిని అన్నాడు. తాను క్రీస్తు సంఘాన్ని హింసించినట్లు అది తగని పని అని, ఆ విధంగా తాను నిజమైన విశ్వాస సత్యాలను కాపాడుతూ ఉన్నానని అనుకున్నాడు. ఈ పౌలు అలా అనుకోవడంలో యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువు చెప్పారు కదా, తాను దేవునికి సేవ చేయుచున్నాననుకునేవాడు ఆత్మలను చంపుచున్నాడు అని ఆ భాగంలో వ్రాయబడింది. యోహాను సువార్త 16:2. ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను చెరసాలలో వేసినప్పుడు, వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అన్నాడు 10వ వచనం. ఏం చేశాడు? ప్రధాన యాజకుల వలన అధికారము పొందాడు, పరిశుద్ధుల అనేకులను చెరసాలలో వేశాడు, వారిని చంపినప్పుడు కూడా ఆయన సమ్మతించాడు అనే మాట చూస్తాం. నేను 12వ వచనం, అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారుల చేత ఆజ్ఞను పొంది అన్నాడు. అసలు ఈయన చేసిన పనులు 11వ వచనంలో అనేక పర్యాయములు సమాజ మందిరములన్నింటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టి తిని అని మాట్లాడాడు. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణములకును వెళ్ళి వారిని హింసించుచుంటిని. చూడండి ఎంత బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళు మన దేవుని మతాన్ని పాడు చేస్తున్నారు, మార్గం అంటున్నారు. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మీరుచున్నారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వారు తప్పుడు బోధిస్తున్నారు, వారు దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నారు. ఇలాంటివన్నీ ఆయన మనసులో ఉండిపోయి ఆయనున్న ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి దేవదూషణ చేసేటట్లు బలవంతం పెట్టి చంపుతూ ఉంటే సమ్మతించి మిక్కిలి క్రోధము గలవాడుగా ఉన్నానని చెప్తున్నాడు. నిజంగా ఆయన అనుభవం ఎంత భయానకంగా భయంకరంగా ఉందో మనకి అర్థమవుతుంది కదా. ఆయన జీవిత అనుభవం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఓ ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవాలు మనము తేటగా గమనిస్తే ఒక్కొక్కరి బ్రతుకులు ఒక్కొక్క విధంగా ఉంటాయి. చూడండి, ఈయన భక్తి పేరటే ఏ విధమైన అనుభవాన్ని కలిగి ఉన్నాడో మనకు తేటగా అర్థమవుతుంది. కానీ అది నిజమైన భక్తి కాదు. ఇప్పటికీ అక్కడక్కడ కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. నిజంగా అటు ఇటు గొడవ పడే వారికి వాస్తవం తెలీదు, కానీ గొడవ పడుతూ ఉంటారు. వాస్తవం తెలిస్తే గొడవ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. విషయాన్ని పూరాగా తెలిసిన వాడు అది ఏ మతములోనైనా, ఏ వర్గములోనైనా, ఏ ప్రాంతములోనైనా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు.
కానీ విషయ పరిజ్ఞానం సరిగా లేని వాళ్ళు వాళ్ళది ప్రబలిపోతుంది, దానికి అడ్డుకట్ట వేయాలి. వీళ్ళది ప్రబలిపోతుంది, వీళ్ళకి అడ్డుకట్ట వేయాలి. ఇలాగున ప్రయత్నాలు చేస్తూ కొట్టుకు చచ్చే పరిస్థితులు చాలా మందిలో కనబడతా ఉంటాయి. వారికి ఏమి తెలియదు, దాని పూర్వపరాలు ఏమీ తెలియదు. ఆ గ్రంథాలను గూర్చిన పూర్వపరాలు తెలియదు. తెలిస్తే అట్లా ఏ ఒక్కరూ చేయరు. ఎవరిది వాళ్ళే చేసుకుంటూ పోతారని అనుకుంటారు. నిజమైందైతే అది నిత్యము నిలుచుద్ది, నిజము కానిదైతే అర్ధాంతరంగా ఆగిపోద్ది అని కూడా తేటగా బైబిల్ చెప్తా ఉంది. సరే, దేవుని పట్ల ఆసక్తిగా ఉన్నానని చెప్పి అవతల వారు దేవుని పని పాడు చేస్తున్నారని ఈయనేం చేశాడు? దేవుని సంఘాన్ని హింసిస్తూ పోతా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పాడు, వారు దేవదూషణ చేయునట్లు బలవంత పెట్టి తిని వారి మీద మిక్కిలి క్రోధము గలవాడనై ఇతర పట్టణాలకు కూడా వెళ్ళి వారిని హింసించి తిని అని చెప్తున్నాడు. చాలా వివరంగా చెప్పాడండి. 11వ వచనం, 12వ వచనం. అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా. క్రైస్తవుల చేత దేవదూషణ చేయించ ప్రయత్నించానని ఈ ఒక్క చోట పౌలు చెప్పుచున్నాడు. మహాసభ వారు మాత్రమే మరణశిక్ష విధింపగలరు. వివాహితులు ఈ మహాసభలో సభ్యులుగా ఉండవలెను. దీనిని బట్టి పౌలు క్రైస్తవుడిగా మారినప్పుడు అతని భార్య అతని విడిచిపెట్టినని కొందరు చెప్తా ఉంటారు. మీకు అర్థమైందా? ఇక్కడ ఒక చిన్న పాయింట్, పిన్ పాయింట్ దొరుకుతుంది. ఈ మహాసభలో చెప్పుకుంటానన్నాడు కదా, ఈ మహాసభ వారు ఎవరిని అక్కడ తీర్పు తీరుస్తారు? అక్కడ తప్పు చేసిన వారికి మాత్రమే మరణశిక్ష. ఇప్పుడు వివాహితులే ఈ మహాసభలో సభ్యులుగా ఉంటారు. దీనిని బట్టి పౌలు క్రైస్తవుడుగా మారినప్పుడు అతని భార్య అతనిని విడిచిపెట్టనని కొందరు చెబుతూ ఉంటారు. ఆమె అవిశ్వాసి అయినందువలన అతడు విశ్వాసి అయిన భార్యను కలిగి ఉండలేదని మనకు విషదమవుతూ ఉంది. అతను మహాసభలో సభ్యునిగా చేరినను క్రైస్తవుడైనప్పుడు నేను మనుష్య మాత్రులతో సంప్రదింపలేదు అని పౌలు చెప్పుచున్నాడు. నేను మనుష్య మాత్రులతో సంప్రదించలేదు. ఇప్పుడు ఈ మాట చెప్పేసరికి మీరు ఒక మాట ఆలోచించ వస్తుంది. పౌలుకు పెళ్ళయిందా లేదా? అయ్యింది. చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడు. రెండు వర్గాల వారైపోతారు ఇక్కడ. మీరు చేసుకున్నారని ఒక వర్గం, చేసుకోలేదని ఇంకొక వర్గం. మీరేం చెప్తారని నన్ను అడిగితే, చేసుకున్న వాళ్ళ అంటే చేసుకున్నాడు, చేసుకోలేదు అంటే చేసుకోలేదు, రెండు చెప్తాను నేను. కొన్ని ఆధారాలు, లేఖన ఆధారాలు ఉన్నాయి. సరేలేండి, ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత దానికోసం ఆలోచన చేద్దాంలేండి. అయితే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే, పౌలు దమస్కు దగ్గరకు వెళుతూ మధ్యాహ్నమందు ఆయన చుట్టూ కూడా సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు
ఆయన చుట్టూ ప్రకాశించినట్లు 13వ వచనంలో చెప్పాడు. అతని సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని మునికోలనకు ఎదురు తన్నుట నీకు కష్టమని తెలియపరుస్తూ ఆ స్వరము నాతోనే ఉన్న ఆ స్వరము నాతోనే ఉన్న వారికి వినబడింది గాని ఇక్కడ చూడండి 14వ వచనం, మేమందరం నేలబడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావని మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. ఆ సమయంలో నిజంగా పౌలు ఆ మునికోలకు, ఆ కర్రకు అర్థం కూడా చెప్పిన సందర్భం. ఈ మునికోల కర్ర దేనికి ఉపయోగిస్తారంటే బలమైన ఎద్దును అదుపులో ఉంచేందుకు కర్రకు పదునైన ముళ్ళును గుచ్చుతారు. దాని యజమాని మునికోల కర్రతో ఆ ఎద్దును గుచ్చుతూ ఉంటాడనమాట. అర్థమైందండి? బలమైన ఎద్దును అదుపులో ఉంచడానికి కర్రకు పదునైన ముళ్ళు గుచ్చుతాడు. ఆ ముళ్ళుతో ఆ ఎద్దును కంట్రోల్ చేస్తూ ఉంటాడు. క్రైస్తవులను హింసించిన సౌలు ఇలాంటి వాడైన కొనతో గ్రుచ్చటం అనుభవించే బలమైన ఎద్దులాంటి వాడు అని మనము గుర్తించాలి. క్రైస్తవ్యం నాశనమునకు ఉద్దేశించబడిన ప్రయత్నము వలన నీకు నీవే హాని చేసుకొనుచున్నావు అని ప్రభువు చెప్పారు. వేరే మాటలతో చెప్పాలంటే తాను మంచి వారిని క్రూరంగా వారి పట్ల వ్యవహరించడం వల్ల పౌలు మనసులో కొంత కలత, హృదయములో కొంత బాధ ఉండి ఉండాలి. అది అతని నిజస్థితి. అప్పుడు నేను ప్రభువా నీవెవడవని అడుగగా ప్రభు అన్నారు, నేను నీవు హింసించుచున్న యేసునని చెప్పారు. 15వ వచనములో నీవెవడవు అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసును. 2-3 చోట్ల ఈ సంగతులు మనము చూడవచ్చు. ఒక ఆయన అయితే వ్యాఖ్యానం చేశాడు, ప్రభువా నీవెవడో అన్నాడు కదా. నీవెవడు అంటే అన్నాడు కానీ ప్రభు అన్నాడు. అందుకు ప్రభువుకు సంతోషం అనిపించింది అన్నాడండి. మీకు అర్థమైందా ఆ పదం? నువ్వు ఎవడవంటే అన్నాడు కానీ ప్రభు అన్నాడు, నాకు అది చాలు ప్రభు అనుకున్నాడంట. ఆయన అలా వ్యాఖ్యానం చేశాడు. అంటే ఆ మాట అనిపించుకోవడం కోసమే ప్రభు అంటే నా యజమాని, ప్రభు అంటే నా ఏలికుడు, ప్రభు అంటే ఆ, నన్ను నడిపించేవాడు, ప్రభు అంటే నా రాజు, ప్రభు అంటే ఆయన చిత్తానుసారంగా నేను లోబడవలసిన వాడను. ఇలాంటి పదాలు చాలా మనం గుర్తిస్తాం. అందుకే ఆయన నా ఆత్మీయ తండ్రి అని చెప్పాలి. ఆయన వాక్యం చెప్పినప్పుడే నేను ప్రభువుని నమ్ముకున్నాను. ప్రియులారా, నిజంగా ఆ మాట నన్ను కూడా చాలాసార్లు ఆలోచింపజేసింది. ప్రభు ఎంత కృపగలవాడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు. దేవునికి ఎంత విరోధంగా మనము జీవించినా ప్రభువా అనగానే సమస్తాన్ని క్షమించేసి రక్షించే సామర్థ్యం, శక్తి కలిగిన వాడు ప్రభు.
నిజమా కాదా? ఎంత విరోధంగా దేవునికి జీవించిన, ఎంత ఆయాస పెట్టిన, ఆయన గాయాలు రేపిన, ఆయన బాధ పెట్టిన, ఆయన ఎరగనట్టుగా ప్రవర్తించిన, ప్రభువా అనగానే మరలా ఆయన కూలైపోయి ప్రేమతో శిక్షించాల్సిన ప్రభు క్షమించి, రోషము బూనిన ప్రభు జాలి చేసుకొని, కీడు చేయవలసిన ప్రభు పశ్చాత్తాపపడి, దండించవలసిన ప్రభు దగ్గర చేర్చుకొని, పగపెట్టుకోవలసిన ప్రభు ప్రేమ చూపి, నిజంగా ఆ ప్రభువా అనే మాటలో ఆయన హృదయాన్ని అలాగున తాకినట్టు అయిపోయింది. అందువల్ల ఆ వ్యాఖ్యానం అలా చెప్పాడు. నాకు కొద్ది రోజులు సరిగా అర్థం కాక, ఇదేంటి ఇంత విరోధంగా ఉంటే ప్రభు ఇలాగెందుకు అనుకుంటాడు అని అనుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది, నిజమే, ప్రభువును గౌరవం లేకుండా మాట్లాడాడు. ప్రభువా నీవెవడవు అన్నప్పుడు ప్రభువుకు కొంచెం బాధ కలిగి ఉంటుంది. కానీ వెంటనే నన్ను ప్రభు అన్నాడు కాబట్టి నేను శిక్షించక క్షమిస్తాననుకొని అన్నాడు అని చెప్పాడు. బాగుంది కదండి ఆయన వ్యాఖ్యానం. కనుక మన జీవితంలో చాలాసార్లు ఆయాసకరమైన పనులు చేస్తే అసహించుకోవలసిన ప్రభువా అనగానే ఆనందపడి హక్కున చేర్చుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. రక్షించబడిన తరువాత కూడా తొట్టిల్లిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి వ్యక్తులకు, అవునా కాదా? రక్షించబడిన తరువాత కూడా కొన్ని బలహీనతలు ఆ వ్యక్తులను దాపురించి లోకములోనికి ఈడ్చుకొని వెళ్ళిపోయినా, అక్కడ నుండి దేవునికి మొర్రపెట్టినప్పుడు ఎవరో ఒకరి ద్వారా మరలా దేవుని వాక్యాన్ని వినిపింపజేసి ఆ వ్యక్తిని అక్కడ నుండి లేపి కాపాడతాడు. అప్పుడు మరలా ప్రభు దగ్గరకు వచ్చిన, ఇంత చేశావు, నాకు దూరం అయ్యావు, ఇప్పుడు నా దగ్గరికి ఎలా రానిస్తాను నేనని అంటాడా, లేక క్షమించి చేర్చుకుంటాడా? చెప్పండి, ప్రభు మనసెరిగిన వాళ్ళు. ఎందుకు నా నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళా ఎందుకు వచ్చావు అని అంటాడా ఆయన? అనడు. అన్న కాబట్టి ఎన్నిసార్లైనా వెళ్ళిపోవడం, ఎన్నిసార్లైనా రావడం చేద్దామంటారా? అట్లా చేయకూడదు. మన జీవితంలో కావాలని పొరపాటు చేయకూడదు, తప్పు చేయకూడదు. తెలియకుండా పొరపాటు జరిగితే ప్రభు ఎన్నిసార్లు వచ్చినా చేర్చుకుంటాడు. కాబట్టి ప్రతివారు ఈ విషయాన్ని కూడా మీ మనసులో ఉంచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. సరే ప్రియులారా, ఆయన చెబుతా ఉన్నాడు ఆయన అనుభవంలో ఉన్న సాక్ష్యం.
ప్రభువా నీవెవడవని అడుగగా, ప్రభు, నేను నీవు హింసించుచున్న యేసుని అని చెప్పాడు. 15వ వచనంలో ఆ మాట చెప్పాడు. అలాగే 9వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు. పౌలు ప్రభువు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో అతడే చెబుతూ ఉన్నాడు. ఆయన పౌలును సేవకునిగా, సాక్షిగాను నియమించి ఉన్నాడు అనే మాట. పౌలుకు ప్రభు ప్రత్యక్షమైన రీతి గాని, నీకు ఆయన ప్రత్యక్షమగునని ఎదురు చూచుటకు అందరికంటే ఆఖరిగా నాకు ప్రత్యక్షమాయను అని పౌలు చెప్పాడు. ఆయన ప్రత్యక్షత అంటే ఎట్లా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆయన దైవ ప్రత్యక్షత అంటే 15వ అధ్యాయం 8వ వచనంలో అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను అన్నాడు. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడ్డాడు. ఎలా కనబడ్డాడు? అక్కడ మనం చూస్తాం. వెలుగు అనే మాట మనం గమనిస్తాం. ప్రకాశమానమైన సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని అన్నాడు 13వ వచనం. ప్రభు అంటే ఎవరు? ఆయన ఏం చూశాడు? మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు ఆయన చూచాడు. ఆ వెలుగును చూచినప్పుడు అది ప్రభువే అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువును ఎవరు స్వయంగా చూడలేదండి. చూచిన నరుడు బ్రతకడండి. తెలుసు కదా మీకు ఆ విషయం? తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం పౌలు మాటల్లో చూడండి. పౌలు మాటలు 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక అన్నాడు. ఇప్పుడు చెప్పండి, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నాడు. పౌలే చెప్పాడు కదా. ఇప్పుడు చెప్పండి, పౌలు ప్రభువుని చూశాడా? నీవు బండ సందులో దాక్కో, నేను దాటిపోతూ ఉండగా నా వెనుక భాగాన్ని నీకు చూపిస్తా అన్నాడు. అవునండి.
మరి ముఖాముఖిగా చూశాడని ఉంది, ఆ మాట సత్యమా, ఈ మాట సత్యం? అక్కడ సందర్భంలో ముఖాముఖిగా చూసింది దేవదూతను. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. నేను దేవుణ్ణి చూశానని వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుణ్ణి చూసిన నరుడు బ్రతకడండి. చూడలేదు, చూడనేరడు. కానీ ఒకానొక దినాన చూస్తాం. అది మన నిరీక్షణ. ఎప్పుడు చూస్తామంటే ప్రభువును పోలి ఉన్నప్పుడు, ప్రభు పోలికలోనికి మార్చబడినప్పుడు, దేవ స్వభావములోనికి మార్చబడినప్పుడు, దీన శరీరాలను ఆ, మహిమగల శరీరాలుగా మార్చినప్పుడు మాత్రమే అప్పుడు మనం చూస్తాం. అప్పటి వరకు మనం చూడలేం, చూడవల్ల పడదు. చూడడానికి ప్రయత్నం చేసినా ఎవరి వల్ల కాదు. ఇక ఏకంగా కొంతమంది అయితే చూశామని చెప్తారు, చూడడానికి వెళ్ళామని చెప్తారు, పరలోకం వెళ్ళొచ్చామని చెప్తారు. ఇక్కడ గుమ్మడికాయ ఇంతే ఉంది కానీ అక్కడైతే ఇద్దరు ముగ్గురు మనుషులు మోసేటంత ఉంది అని చెప్తా ఉంటారు. అమ్మో, చాలామంది చాలా వార్తలు చెప్తా ఉంటారులేండి. అవన్నీ మనం వినడానికి వీల్లేదు, నమ్మడానికి వీల్లేదు. కాబట్టి దైవ లేఖనాలలో మనం ఆలోచన చేయవచ్చు. సరే, మంచిది ప్రియులారా. దేవుని వాక్యంలో ఉన్న వాస్తవిక సత్యాన్ని మనం గమనించాలి. ఇక 16 నుండి 18 వచనాలు చదివితే, 16 నుండి 18, నీవు నన్ను చూచియున్న సంగతిని గురించి. అపోస్తలుల కార్యాలు 26 అండి, 16 నుండి 18. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను అన్నాడు. ఎందుకు కనబడ్డాడంట? చెప్పాడు. ఎలా కనబడ్డాడో చెప్పాడుగా. ప్రకాశమానమైన వెలుగుగా అన్నాడు కదా. ఆ ఇప్పుడు ఎందుకు కనబడ్డాడు? నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను అన్నాడు. ఇప్పుడు పౌలు పరిచర్య చేయాలి. అనేకులకు ప్రభువును గూర్చి, పునరుత్థానమును గూర్చి సాక్ష్యమునివ్వాలి. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాడు. ఆహ్! ఎంత స్పష్టంగా ఉందో చూడండి. దేవుడు ఒక వ్యక్తిని పరిచారకునిగా, సాక్షిగా ఆయన నియమించుకుంటే ఆ వ్యక్తి ఏం చెయ్యాలో కూడా చెప్పాడు. ఏం చెయ్యాలండి? ఏం చెయ్యాలి? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి దేవుని చేత ఎన్నుకొనబడి దేవుడు తన పని కొరకు నియమించినప్పుడు, పరిచారకుడు కావచ్చు, పెద్ద కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరే కావచ్చు, వారు ఇప్పుడు ఏం చేయాలి? చీకటిలో నుండి వెలుగులోనికిని, సాతాను అధికారము నుండి దేవుని వైపుకు త్రిప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పాపం జరుగుతుంది, మనకెందుకులే అని చూసి ఊరుకోకూడదు. త్రిప్పాలి, దేవుని వైపుకు త్రిప్పాలి, అనేకులను ప్రభు వైపుకు త్రిప్పాలి, దేవుని నామ మహిమార్థమై త్రిప్పాలి, ప్రభువుకు అనుకూలమైన వారినిగా త్రిప్పాలి, ఆయన చిత్తానుసారులుగా త్రిప్పాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఈ సత్యాలు మనము గుర్తించాలి. ఇంకా ఏమన్నాడో చూడండి. విశ్వాసము చేత పాపక్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందునట్లు వారి కన్నులు తెరవాలి.
విశ్వాసము చేతనే పాప క్షమాపణ ఉన్నది, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం ఉన్నది అని వారి కన్నులు తెరవవలసిన అవసరం. నేను షార్ట్స్లో విశ్వాసం కొరకు 7 పాయింట్స్ చెప్పాను. చూసారా మీరు అవన్నీ? చిన్న చిన్నగా 2 నిమిషాలు, 1.5 నిమిషం, 3 నిమిషాలు. విషయం విన్నామన్నా. ప్రియులారా, విశ్వాసము వలన పాప క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాపక్షమాపణ పొందిన వారు పరిశుద్ధులవుతారు. పరిశుద్ధపరచబడిన వారికి రేపు స్వాస్యం ఉన్నది. అది మనం చెప్పాలి. పాపక్షమాపణ ఎలా జరుగుద్ది? ప్రభు పుట్టుక, మరణం, పునరుత్థానము వలన జరుగుద్ది. అది చెప్పాలి. దాని యందు విశ్వాసం ఉంచిన వారికి పాపక్షమాపణ కలుగుద్ది. పాపక్షమాపణ ఎందుకు పొందాలి? రేపు స్వాస్యం ఉంది పరిశుద్ధులకు, అందుకు పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందకపోతే ఆరని అగ్నిగంధకాలతో మండు గుండం ఉన్నది. పాపక్షమాపణ పొందిన వారికి పరలోకంలో ప్రభువుతో ఆనందించే భాగ్యం ఉన్నది. దాని కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఏం పొందాలి? పాపక్షమాపణ అనేది పొందాలి. ఈ పని చేయడానికే దేవుడు నన్ను పంపాడు, నియమించి అన్నాడు. ఇంకొక మాట, నీవు ఎక్కడైతే నీ పాదములను నిలుపుతావో నేను ఈ ప్రజల వలనను, అంటే యూదుల వలనను, అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడుతానని చెప్పాడు అన్నాడు. యూదుల వలన గాని అన్యుల వలన గాని నీకు హాని కలుగకుండా కాపాడుతా. కష్టాల, శ్రమల, ఇరుకుల, ఇబ్బందుల, విపత్తుల ఎదురవుతున్నాయి, కానీ హాని మాత్రం సంభవింపదు అని చెప్పాడు. ఎంత వివరంగా విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాడో చూడండి ప్రియులారా. నేను నిన్ను కాపాడతాను, నీకు ఏ హాని రాకుండా నేను కాపాడతాను అని దేవుడే చెప్పినట్లుగా చూస్తాం. నీవు లేచి కాళ్లను మోపి నిలువము. నిజమే, ప్రజలకు నిజ జ్ఞాన ప్రకాశాన్ని కలిగించేందుకు అతడు క్రీస్తు సాధనంగా ఉన్నాడు. ప్రజలకు జ్ఞాన ప్రకాశాన్ని, ఎందుకంటే అజ్ఞానములో ఉన్నారు ప్రజలు, చీకటిలో ఉన్నారు ప్రజలు, మరణములోనే ఉన్నారు. అజ్ఞానములో ఉన్న వారికి జ్ఞానాన్ని, చీకటిలో ఉన్న వారికి ప్రకాశతను, మరణములో ఉన్న వారికి జీవాన్ని కలిగించడానికి పౌలును ప్రభు క్రీస్తు సాధనంగా ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గొప్ప విషయమే కదండి, ఇది గొప్ప విశేషమే కదండి. 22వ అధ్యాయంలో 14వ వచనమా 15వ వచనంలో చెప్పాడు. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం, నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట నాకు సాక్షివైయుందువు. నీవు కన్నవాటినంటే చూచిన వాటిని, విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైయుందు అని చెప్పాడు. ఓ సహోదరులారా, తండ్రులారా అని హెబ్రీ భాషలో మాట్లాడుతున్నప్పుడు అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ నిశ్శబ్ద సమయములో ఒక చక్కని శబ్దం, పౌలు మాట. ఏంటా శబ్దం? నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందు అని ప్రభువు నన్ను పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పని అప్పగించాడు, పనికి నియమించాడు అనే సత్యాన్ని ఆయన చెప్పాడు. సకల మనుషుల ఎదుట అన్నాడు. సకల మనుషుల ఎదుట.
9వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? రాజుల ఎదుట, ఇశ్రాయేలీయుల ఎదుట, అన్యుల ఎదుట అన్నాడు కదండి. ఇక్కడేమన్నాడు? సకల మనుషుల ఎదుట. ఇంకా అప్పుడు రక్త సంబంధులు వస్తారు, ఇంకా రకరకాల కులాలు, రకరకాల వర్గాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల ప్రజలు. ఇక సకల మనుషుల ఎదుట నువ్వు నాకు సాక్షిగా ఉండాలి. ఎందుకంటే కొందరు దేవుని పేరు చెప్పుకొని దేవుడు లేని అనుభవం. ఎలా ఉన్నారు ప్రజలు ఆనాడు, ఈనాడు కూడా ఎలా ఉన్నారో ఈరోజు ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తా. ఆ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. తీతుకు రాసిన పత్రిక 1:16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు అన్నాడండి. చూశారా ఎంత తేటగా వ్రాయబడిందో? దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకుంటున్నారు. ఎంతమంది లేరండి. ఈరోజు మనం చర్చికి వెళ్ళి పరిశీలన చేస్తే దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుకునే వాళ్ళే, కానీ కార్యాలు చూస్తున్నప్పుడు అసహ్యం, అవిధేయత, ప్రతి సత్కార్యం విషయం భ్రష్టులు, తమ క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. పురిలారా, ఈ వచనం మనకు ఆపాదించబడకుండునట్లు మనలను మనము జాగ్రత్త చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, రోజులు గడిచిపోతున్నాయి అని అనుకుంటున్నారేమో కానీ ఈ అనుభవం మనలో ఉండకుండా జాగ్రత్తగా చూడాలి. దేవుణ్ణి ఎరుగుదమంటే ఎరిగినట్టే బ్రతకాలి. అసహ్యత ఉండకూడదు, అవిధేయత ఉండకూడదు, సత్కార్యాలు చేయాలి, భ్రష్టులుగా ఉండకూడదు. మన క్రియల వలన ప్రభువును ఎరిగినాము అన్నట్టుండాలండి. మీరు ఎక్కడున్నా సరే మన క్రియల వలన దేవుణ్ణి ఎరిగిన వారం అని చెప్పేటట్లు మన జీవిత సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ఈ తీతు పత్రికలో 3 అధ్యాయాలు ఉన్నాయి కదండి. ఈ 3 అధ్యాయాల్లో 15 వచనాలే, కానీ మొదటి అధ్యాయంలో 16వ వచనం చాలా విశేషంగా చెప్పాడు. ఈ వచనం మిగతా 2 అధ్యాయాల్లో 15 వచనాలే ఉంటాయి. ఇది కూడా 15వ వచనం వరకే ఉండాలి, కానీ ఇంకొక వచనం ఎక్కువ పెట్టాడు. ఎందుకు దేవుడు? తీతు పత్రిక ధ్యానం చేస్తే ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. తెలుసా మీకు? విన్నారా ఎప్పుడైనా? దేవుని చిత్తం అయితే మనం కూడా ధ్యానం చేద్దాం ఒకసారి. ఈ పత్రికలో అద్భుతంగా ఉంటుందండి పత్రిక. నాకు చాలా బాగా ఇష్టమైన పత్రిక. అవలీలగా దీని మీద మీరు నెలలు కాదు, సంవత్సరాలు మాట్లాడమన్నా మాట్లాడతాను. సంవత్సరాలే మాట్లాడమన్నా మాట్లాడతాను. ఈ పత్రిక అంత వాల్యుబుల్ మెటీరియల్ ఇందులో ఉంది. సంవత్సరాలు ఇచ్చినా సరే మాట్లాడచ్చు. అంత చక్కని సత్యం ఈ పత్రికలో ఉంది. కాబట్టి ప్రభు పిల్లలమైన మన జీవితంలో ప్రియులారా, దేవుని ఎరుగుదుమని చెప్పుకుంటున్నారు కానీ తమ క్రియల వలన ఎరగమన్నట్టున్నారండి. ఈ మాట మనకు ఆపాదించబడకుండునట్లు మనము జాగ్రత్త పడాలి. ఏమంటారు? ఏమంటారండి? వీళ్ళ క్రియల వలన దేవుని ఎరుగుదురండి వీళ్ళు అని లోకం మన గురించి చెప్పుకోవాలండి. ఆ సాక్ష్యం కొరకే ఈ పోరాటం, ఈ ప్రయాస, ఈ తెల్లవారుగట్ల లేచేది, నిద్ర నిప్పులు లేకపోయినా, ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చినా, ఇవన్నీ దీని వెనక ఉన్న ఒక గొప్ప ఉద్దేశం ఈరోజు చెప్తున్నా. మన క్రియల వలన వీరు దేవుణ్ణి ఎరుగుదురు అని చెప్పుకోవాలి. అది నాట్ ఓన్లీ రాజపాలన్న కాదు, మీ విషయంలో కూడా
మీరు కూడా నాకంటే ఎక్కువ ప్రయాసపడి ఎప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడు టైం అవుద్దా అని ఎంత ప్రయాసతో వస్తున్నారండి మీరు. మిమ్మల్ని కూడా నేనేం తక్కువ లెక్కను. మీరు ఎప్పుడు తెల్లవారుద్దని అలారం పెట్టుకొని మరి, ఒకవేళ టైం అయిపోతే మిస్ అయిపోతామని అలారాలు పెట్టుకొని కూడా దేవుని వాక్యాన్ని పెందలకడ ప్రాతకాలమున అరుణోదయమున కదా, సూర్యుడు ఇంకా రాకమునిపే ఇంత పెందలకడ వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నారంటే రేపు మన సాక్ష్యం ఏమై ఉండాలి? మన క్రియల వలన దేవుణ్ణి ఎరుగుదుము అని చెప్పడం కొరకే. ఇక గిట్టని వాళ్ళు రకరకాలుగా చెప్తారు, పోనివ్వండి, మనకెందుకు. మన మనస్సాక్షి, మన మనస్సాక్షిని గురించి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తే చాలు. ఎవరిటి పోయినా, ఎవరిని అనుకున్నా, ఎవరిని చెప్పుకున్నా, ఎవరిని నేరాలు నిందలు మోపినా, మనము మన దేవునికి సంబంధం అది తెగిపోకుండా జాగ్రత్తగా, తెగిపోకుండా చూసుకోవాలి, తేడా లేకుండా చేసుకోవాలి. ఆ, దేవునికి మనకి సంబంధం తేటగా ఉండేటట్టు చూసుకోవాలి. 3 పదాలు ఉపయోగించాను, మీరు గమనించారో లేదు? ఒకళ్ళు మర్చిపోకుండా రాసుకోండి. దేవునికి మనకి సంబంధం ఏమండి ఎలా ఉండాలి? తెగిపోకుండా ఉండాలి, తేడా లేకుండా ఉండాలి, తేటగా ఉండాలి. దేవునికి మనకి తేడా లేకుండా తేటగా ఉండాలి, తెగిపోకుండా ఉండాలి. ఇలాంటి శ్రేష్టమైన అనుభవాలు మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. పౌలు తన అనుభవంలో ఎన్ని పరిస్థితుల గుండా ఆయన ప్రయాణం చేసినా దేవుని మీద ఆనుకొని దేవునికి మహిమకరంగా ఆయన జీవితం ఎంత తేటగా ఉందో చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కొంతమంది తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలి, అది నేనా, అది నేనా, అది నేనా, అది నేనా అని ప్రశ్న వేసుకుంటే, లేదు ప్రభువా, ఇప్పటి వరకు నా క్రియలు ఎలా ఉన్నా ఇక నుండి నిన్ను ఎరుగుదును అన్నట్టుగానే నా క్రియలు ఉండాలి, అని నేను కాపాడుకుంటాను అని దేవునితో చక్కని ఒప్పందం చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామ మహిమార్థమై దైవ లేఖనాలలో నుండి పౌలు అగ్రిప్పరాజు ఎదుట చెప్పిన సాక్ష్యములో నుండి ఎన్నో గొప్ప సంగతులు మా విశ్వాస జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి, మా యాత్రా జీవితానికి, మా భక్తి జీవితానికి, మా ఫలభరితమైన జీవితానికి, పరిశుద్ధమైన జీవితానికి, సాక్ష్య జీవితానికి, సేవా జీవితానికి, సమర్పణ జీవితానికి ఎన్నో విలువైన విషయాలు తేట తెల్లంగా మాకు అందించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో ఎల్లవేళలా మీకు మేము మహిమ తేగలుగునట్లు మరింత మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.